సర్వీస్ అథారిటీ అంటే మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని అన్ని ప్రాంతాల్లో కూడా మనకు న్యాయ సేవా అధికార సంస్థలను నియమించడం జరిగింది. ఎందుకంటే మనం ఎవరైనా సరే మీరేమైనా కేసుల్లో మీ వాళ్ళకు కానీ మీకు కానీ కేసులు క్రిమినల్ కేసులు ఉంటే మీరు వచ్చేసి మండలాల్లో అయితే మండల్ లీగల్ సర్వీస్ కమిషనర్ వారికి అక్కడ సర్వీస్ అథారిటీ వాళ్ళకు ఒక అర్జీ రాసి ఇవ్వాలి. లేదు డిస్ట్రిక్ట్లో అయితే జిల్లా కోర్టులో అయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి వచ్చి ఒక అర్జీ రాసి ఇవ్వాలి. లేదు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అయితే అక్కడ కూడా వెళ్ళి చేయొచ్చు. లేదు సుప్రీంకోర్టులో ఉన్నా కూడా మీకు సుప్రీంకోర్టు అయినా కూడా మీకు అందరికీ అన్ని స్టేట్లలో అంటే మండలం నుంచి సుప్రీంకోర్టు ఢిల్లీ వరకు కూడా మీ కేసులు చేయడానికి ఫ్రీగా చేయడానికి లాయర్లు ఉన్నారండి. అథారిటీ లోక్ అదాలత్ వాళ్ళు ఉన్నారు. మీ తరఫున లాయర్లను అపాయింట్ చేసి మీ కేసులను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకోకుండా మీ కేసులు వాదించడానికి లాయర్లను నియమించడం జరిగిందండి. అదేవిధంగా లోక్ అదాలత్ అండ్ పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది రెండు ఉంటాయి జిల్లా కోర్టులో. లోక్ అదాలత్లో వచ్చి మీకు ఏమైనా సమస్యలు ఉంటే వచ్చి అర్జీ రాసించుకుంటే ఇరు పార్టీ వాళ్ళను పిలిపించి వాళ్ళ మధ్య కౌన్సిలింగ్ జరిపి జడ్జి గారు సెక్రటరీ సార్ గారు ఇద్దరికి కౌన్సిలింగ్ జరిపి వారిద్దరి సమ్మతితో ఇద్దరు సమ్మతిస్తే వారిద్దరు సమ్మతితో ఒక డిగ్రీ అవార్డు పాస్ అయ్యడం జరుగుతుందండి. ఆ డిగ్రీ ఇచ్చినట్టయితే అది మీకు మళ్ళా మీరు పై కోర్టుకు అప్పీల్ పోయే అవకాశం ఉండదు. దాంతోనే సమాప్తం అవుతుంది. రాజీ అవుతారు ఇద్దరు. రాజీ మార్గం అన్నారు రాజమార్గము. కాబట్టి ఇద్దరు ఒప్పుకొని చేసుకుంటే ఇద్దరికి సౌలభ్యం ఉంటుంది. మీ వద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీ అభినవ సంబంధం ఇద్దరు అట్లే ఉంటుందన్నమాట. అదే మీరు కోర్టులో కేసులు చేసుకున్నారనుకోండి, కోర్టులో చేసుకుంటే ఒక పార్టీనే గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. అప్పుడు వైరుధ్యం అనేది ఎప్పటికీ అట్లే మిగిలిపోతుంది. మీకు గెలిచినాడేమో సంతోషపడతాడు, ఓడిపోయినాడు బాధపడతాడనమాట. ఆ కక్ష పూరిత లేకోకుండా మీరు ఇక్కడ వచ్చేసి చేసుకోవచ్చు. ప్రతి 2 నెలలకు ఒకసారి లోక్ అదాలత్లో మీ కేసులన్నీ ఏమన్నా కోర్టులో పెండింగ్లో ఉంటే ఆ కేసులన్నీ కూడా పరిష్కరించడానికి 2 నెలల ఒకసారి నేషనల్ లీగల్ సర్వీస్ అంటే అదాలత్ నేషనల్ జరుగుతుందండి. అక్కడ వచ్చేసి మీరు నేషనల్ లోక్ అదాలత్ అని జరుగుతుంది. అక్కడికి వచ్చేసి మీ కేసు ఏమన్నా కోర్టులలో పెండింగ్ ఉంటే అక్కడి నుంచి ఆడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడ మీ కేసును కూడా పరిష్కరించుకోవచ్చు. అలాగే పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది ఒకటి ఉందండి. ఆ పర్మనెంట్ లోక్ అదాలత్లో ఏ కేసులు అయితే వేసుకోవచ్చు అనేటంటే రవాణా సేవలకు సంబంధించి కానీ, బీమా సేవలకు సంబంధించి కానీ, కరెంటు సేవలకు సంబంధించి కానీ, హాస్పిటల్ సేవలకు సంబంధించి కానీ ఇలాంటివన్నీ ఇట్లాంటివన్నీ ఏమైనా మీ సేవలకు సంబంధించి మీకేమైనా ఇబ్బంది కలిగినప్పుడు, మీకు నష్టం జరిగినప్పుడు ఆ సంస్థల పైన మీరు పర్మనెంట్ లోక్ అదాలత్లో వేసుకోవచ్చు, కేసు వేసుకోవచ్చండి. కేసు వేసుకునే దానికి కోర్టు ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఏదో ఒక చిన్న పార్టీ అంటే వాళ్ళకు ఎదుటి వారికి ఆపోజిట్ పార్టీకి పంపించే పోస్టల్ ఛార్జెస్ మాత్రమే మీరు కట్టాల్సి ఉంటుంది. కోర్టు ఫీజు ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఈ పర్మనెంట్ లోక్ అదాలత్లో ఒక రిటైర్డ్ అయిన జడ్జి గారు 2 సభ్యులు ఉంటారండి. ఆ సేవలకు సంబంధించిన వాళ్ళు తర్వాత ముందు ఫస్ట్ మీ కేసును అంతటితోనే అక్కడనే సమాప్తం చేయడానికి అంటే అక్కడనే మీకు న్యాయం జరగడానికి వాళ్ళు వాదిస్తారు. 2 పార్టీలను పిలిపించి అక్కడ కూడా మీకు న్యాయం జరిగేట్టు చూస్తారు. 2 మధ్య మధ్యవర్తిత్వం చేస్తారు. అలా ఒప్పుకోని పక్షంలో జడ్జి గారు పర్మనెంట్ జడ్జి గారు ఆయన కేసు అంతా అయిపోయిన తర్వాత ఎవరి పక్క ఎవిడెన్స్ ఉంది, ఎవరికి ఆధారాలు ఉన్నాయి, ఎవరి నిజమని చెప్పేసి వాళ్ళు తేల్చుకొని అవార్డు పాస్ చేయడం జరుగుతుందని. ఈ అవార్డు కూడా నాట్ అప్లికబుల్ అంటే పై కోర్టుకు పోయే అవకాశం ఉండదు. అక్కడితోనే సరిపోతుంది, అక్కడితోనే సమాప్తమైంది. అది సివిల్ కోర్టు ఇచ్చినటువంటి అవార్డుతో సమానం అనమాట. మళ్ళీ మీరు పై కోర్టుకు పోవాల్సిన లేదు. పర్మనెంట్ లోక్ అదాలత్ అవార్డులో పర్మనెంట్ లోక్ అదాలత్కు మామూలు లోక్ అదాలత్కు తేడా అంటే మామూలు లోక్ అదాలత్లో అయితే మీరు అర్జీ ఇస్తే అక్కడ 2 పార్టీలు ఒప్పుకుంటేనే మీకు ఒక అవార్డు పాస్ చేయడం జరుగుతుంది అమికబుల్గా. అదే పర్మనెంట్ లోక్ అదాలత్లో అయితే 2 పార్టీలు ఒప్పుకుంటే అది కూడా ఒక అవార్డు పాస్ చేయవచ్చు. లేదు ఒప్పుకోకపోతే కంటెస్ట్ మీద కూడా
అంటే ఒక పార్టీ ఒక పార్టీ ఒప్పుకోతే కేసు ట్రయల్ జరిగిన తర్వాత వాళ్ళకు ఎవరికి అనుకూలం అంటే వాళ్ళకు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ రెండు పర్మనెంట్. అలాగే మీరు సీనియర్ సిటిజన్స్ గురించి చెప్పారు. ఎవరైనా ముసివాళ్ళు తమను తాము పోషించుకోలేకపోతే కొడుకులు వాళ్ళు కోడళ్ళు కానీ వారసులు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని సాకనప్పుడు మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆర్డీఓ ఆఫీస్కి పోయి ఒక అర్జీ రాసి ఇవ్వండి. మీరు రాసుకోలేకపోయినా ఎవరితో రాసించుకొని పోయి ఇచ్చినా సరే మమ్మల్ని మా కొడుకులు మా వారసులు సాకలేదని చెప్పేసి అక్కడికి మీ కొడుకులను పిలిపించి ముందు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని తీసుకుపోయి చాకోండి మేము వినండి. లేదు వినకపోతే కోర్టులో కేసు జరగడం జరిపి నెలకు ఇంత మెయింటెనెన్స్ ముసలి వాళ్ళని మీరు కొడుకులుగా ఉన్నారు వారసు వాళ్ళని మీకు చెప్తారన్నమాట. నెలకు ఇంత మెయింటెనెన్స్ కట్టియాలని అవార్డు పాస్ చేస్తారు. ఆ తప్పకుండా నెలకు ఇంత వాళ్ళకు తల్లిదండ్రులకు కొడుకులు కట్టియాల్సి వస్తుంది. అలా కట్టిలేని పక్షంలో ఆ కట్టిలేనంత వరకు ఆ మెయింటెనెన్స్ కట్టేంత వరకు కూడా జైల్లో పెట్టే అవకాశం ఉంది. దీనికి 6 నెలల జైలు శిక్ష, తర్వాత 5,000 రూపాయలు ఫైన్ ఉందండి ముసలి వాళ్ళని ఎవరైనా కట్టించకపోతే. అదే మిమ్మల్ని ఎవరైనా మోసం చేసి మీ ఆస్తులను రాసించుకొని మేము బాగా సాగుతాము అని చెప్పి మోసం చేసి రాయించుకున్నా, లేదు మీరంతకు మీరు రాయించిన అయ్యో వీళ్ళు మన వాళ్ళే మనకు బాగా సాగుతారని చెప్పి రాయించినా కూడా దాన్ని కూడా మీరు మాకు నేను ఎప్పుడైతే సాకలేదో అప్పుడు మా ఆస్తి మాకు పోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు. మా ఆస్తి పోయిందని మళ్ళా మా ఆస్తులు మాకు వచ్చేటట్టు చెయ్యండి అని చెప్పేసి మళ్ళీ మీరు ఒక అర్జీ రాసించిన మళ్ళీ మీ ఆస్తి మీకు వచ్చే అవకాశం ఉంది సీనియర్ సిటిజన్ యాక్ట్లో. కాబట్టి మీరు ఈ యాక్ట్ గురించి తెలుసుకోండి. అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లో పాపకు 18 ఏళ్ళు నిండిండాలా, బాబుకి అయితే 21 సంవత్సరాలు నిండిండాలా. ఇలాంటి నిండకుండా ఇలాంటి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తే అది చెడ్డరిగిద్దాం అన్నమాట. అలాంటి వాళ్ళు చేస్తూ ఉంటే ఎక్కడైనా సరే చేయకుండా మీరు కూడా ఆపండి, చేయొద్దని చెప్పండి. అలా చేసిన దానివల్ల చాలా ఇబ్బందులు కలగచ్చు. చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు పెళ్లి చేసినాం